నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యం అవుతోంది. అలా అని పార్టీ పదవి కూడా లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఏంటి పరిస్థితి అని మదన పడుతున్నారట ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు. అమాత్యుల అనుచరులు, ఎమ్మెల్యేల బంధువులకు ప్రోటోకాల్ టెన్షన్ పట్టుకుందట. ప్రజల్లో తిరగాలంటే పదవి లేకపోతే ఎలా అని తెగ ఇబ్బంది పడుతున్నారట. పార్టీ పదవులు దక్కించుకునేందుకు తెగ లాబియింగ్ చేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా పదవుల పందేరం? ఓరుగల్లు హస్తం నేతల అనుచరులకు ప్రోటోకాల్ టెన్షన్. పార్టీ పదవులపై మంత్రుల వారసులు, అనుచరుల కన్ను. డీసీసీ అధ్యక్ష రేసులో మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు. ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు పదవుల రేసులో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలో పట్టు కోసం తమ బంధువులను పార్టీ పదవుల్లో కూర్చోబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. నలుగురిలో తిరుగుదామంటే ప్రోటోకాల్ రగడ, క్యాడర్ను లైనప్ చేద్దామంటే పార్టీలో ఏ పదవి లేక అయోమయంలో ఉన్నారట ముఖ్య నేతల అనుచరులు. త్వరలో డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందన్న ప్రచారంతో ప్రయత్నాలు షురూ చేశారట. నామినేటెడ్ పదవి ఎలాగూ దక్కేలా లేదు, పార్టీ పదవులైనా దక్కించుకుందామని ఆరాటపడుతున్నారు నేతలు. ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జనగామ డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. ములుగు జిల్లా అధ్యక్ష పదవి రేసులో మంత్రి సీతక్క కుమారుడు సూర్య, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్ష రేసులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి ఎలాంటి పదవి లేకపోవడంతో నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్య వస్తోందట. ములుగు జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం పైడాకుల అశోక్ ఉన్నారు. ఆయన జడ్పీ చైర్మన్ కుర్చీలో కూర్చోవాలని తెగ ఆరాట పడుతున్నారట. మంత్రి సీతక్క కూడా తన మదిలో మాట చెప్పేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధ్యక్ష పగ్గాలు సీతక్క కుమారుడు సూర్యకిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ప్రస్తుతం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొనసాగుతున్నారు. వరుస వైఫల్యాలు, పార్టీలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అక్కడ బలమైన నేతకు డీసీసీ పగ్గాలివ్వాలని అధినాయకత్వం భావిస్తోందట. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. 2010 నుంచి 14 సంవత్సరాల పాటు కంటిన్యూగా డీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఈసారి పార్టీ పగ్గాలు వేరే వాళ్ల చేతిలో పెట్టాలని నాయని కోరుతున్నారట. పనిలో పనిగా తన మదిలో ఉన్న 2 పేర్లను అధిష్టానం పెద్దల చెవిలో వేశారట. ఇక వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ కొనసాగుతున్నారు. మంత్రి కొండా సురేఖతో సఖ్యత లేకపోవడంతో ఎర్రబెల్లి స్వర్ణ స్థానంలో మరొకరిని నియమిస్తారని టాక్ వినిపిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ గా ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయనిప్పుడు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. దీంతో అతడి స్థానంలో కొత్త వ్యక్తిని డీసీసీ అధ్యక్షుడి కుర్చీలో కూర్చోబెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. మార్పు ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం భరత్ చంద్రారెడ్డి కొనసాగుతున్నారు. ఈయన స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఇక్కడ సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ల నిర్ణయం కీలకం కానుంది. నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు సన్నగిల్లుతున్నాయట. అందుకే కనీసం పార్టీ పదవులతోనైనా సరిపెట్టుకోవాలని భావిస్తున్నారట. ముఖ్యంగా డీసీసీ పీఠంపైనే ఎక్కువ మంది దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఓరుగల్లు కాంగ్రెస్ నేతల వారసులు, అనుచరుల ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి మరి.